భారత స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వారిలో మన తెలుగు వారు జరిగిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర పోరాటాలు ముమ్మరంగా జరిగే రోజులు. బ్రిటిష్ వారి ఆగడాలు ఘోరాలు రోజు రోజుకు పెంచుతున్నాయి. కల్లార పార్టీల కష్టాన్ని చూసిన ఒక్క నవయువ కిషోరం గుండె చలించిపోయింది. భారతీయ అమ్మాయిల గిరిజనుల రక్తాన్ని జలగల్లా జల్లుకుంటూ గుండెలపై పడలతో మోదుతూ ఉంటే అబ్బా రక్తాలు చెరువై ప్రవహించుచుండ భూమాత ఎర్రబడెను. మాంసపు ముద్దల గిరిజన గుండెలు గోరు గోరు మనగా అప్పుడు ఆ యువ కిషోరం గుండె చలించి ఆయనే సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు నవ చైతన్య మార్గదర్శి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు. ఉదయించే బాలుడిలా బలాబలి వజ్రకాంతి కుంజంలా బలాబలి గిరిజన ఆశా కిరణంలా బలాబలి గర్జించే సింహంలా బలాబలి మేలు మేరు పర్వతన తీరుడై బలాబలి ప్రళయమైందర వీరభద్రుడై బలాబలి కాలకూటయుత కాలరితుడై బలాబలి పెరపెర పెరపెర ఉరుముతూ గుండెల దడదడ రేపుతూ తెల్ల ఉరుకులు పరుగులు పెట్టించి మేరు బలాబలి గిరిజనులు రామరాజుని ఎలా కొలిచారంటే మన్యం దేవుడు అయ్యాడు, గిరిజనులకు అండగా నిలిచాడు. మన్యం దేవుడు అయ్యాడు, గిరిజనులకు అండగా నిలిచాడు. ఆ విధంగా బ్రిటిష్ మరి ఏ చైత్రయాత్ర కొనసాగిందంటే ఒకేసారి 5 పోలీస్ స్టేషన్లు మిరపకాయ పంపి కొల్లగొట్టాడు. అది కదా మరి ఏమేమి పోలీస్ స్టేషన్ కొల్లగొట్టాడు? చోడవరం, అడ్డతీగల, రాజబొమ్మకి, కేడీపేట, చింతపల్లి. ఆ విధంగా బ్రిటిష్ వారిని ముప్పు తెప్పలు పెట్టి 3 నెలల పాటు 3 చెరువుని త్రాగించారు. రోజు సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ప్రశాంత వాతావరణం, అతని గుండె నిండా ఎంతో దేశభక్తి, ఎన్నో ఆలోచనలు, అన్ని తన దేశం కొరకు ప్రజల కొరకు. అలా ఆలోచిస్తూ కలలు